Welcome to Godavari Mineral Water Technologies, a complete water treatment solutions. సో ఈరోజు మీరు చూస్తున్నటువంటి వీడియో విశాఖపట్నం నావల్ బేస్లో వీరబాహు అనేటువంటి ఆర్క్లో చేయటం జరిగింది. అక్కడ 12 ఫ్లోర్స్ బిల్డింగ్, రెసిడెన్షియల్ బిల్డింగ్ అండ్ కిచెన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు చేయటం జరిగింది. దీని మీద ఇన్పుట్ వాటర్ లైన్ నుంచి వాటర్ ఇన్సెట్ లోపలికి రాబడుతుంది. సో లోపలికి రాగానే ఇన్పుట్ వాటరు అక్కడ సెల్ఫ్ ప్రైమింగ్ మోనోబ్లాక్ పంపును ఫిక్స్ చేయటం జరిగింది. ఈ సెల్ఫ్ ప్రైమింగ్ మోనోబ్లాక్ పంప్ అనేది బయట నుండేటువంటి రా వాటర్ ట్యాంక్ ద్వారా వచ్చినటువంటి ఇన్పుట్ వాటర్ తీసుకుంటుంది. అలాగే ఈ రా వాటర్ ట్యాంక్ నుంచి వచ్చినటువంటి వాటర్ కంప్లీట్గా సక్షన్ తీసుకొని ఆ సక్షన్తో పాటు కావలసినంత డిశ్చార్జ్ అనేది అవుట్పుట్ ఇవ్వబడుతుంది. ఇది బ్రాండెడ్ మోనోబ్లాక్, సెల్ఫ్ ప్రైమింగ్ మోనోబ్లాక్. అలాగే సోలనాయిడ్ వాల్వ్ కూడా ఇక్కడ ఫిక్స్ చేయబడింది. దీని నుంచి కంప్లీట్గా ఫుల్లీ ఆటోమేటిక్ మల్టీపుట్ వాల్వ్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. దీంట్లో కంప్లీట్గా రిన్స్ అండ్ బ్యాక్ వాష్ అండ్ ఫిల్టర్స్ సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా ఈ శాండ్ ఫిల్టర్లో జరుగుతుంది. దీని నుంచి సెకండ్ ఫిల్టరేషన్కి వచ్చేసరికి కార్బన్ ఫిల్టర్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ అనేది ఉంటుంది. సో ఇది కూడా ఫుల్లీ ఆటోమేటిక్ ఆపరేషన్ మోడ్లో జరుగుతుంది. సో దీని తర్వాత మనకి వాటర్ ఫ్లో అనేది మైక్రాన్ ఫిల్టరేషన్కి వెళ్తుంది. మైక్రాన్ ఫిల్టరేషన్స్లో మనకి ఏదైతే ఇక్కడ ఫ్లో మీటర్స్లో మన ప్రోడక్ట్ ఫ్లో మీటర్ అండ్ బయట డ్రైన్ ఫ్లో మీటర్ కూడా చూపిస్తుంది. అలాగే ప్రెషర్ గేజెస్ కూడా ఎంత ప్రెషర్ రన్ అవుతుంది అనేది ప్రెషర్ని కూడా మనకి ఇండికేట్ చేస్తుంది. అలాగే కంప్లీట్గా మాడ్యూల్ అంతా కూడా సిపివిసి బ్రాండెడ్ ప్లంబింగ్స్తో కన్స్ట్రక్ట్ చేయబడింది. అట్ ది సేమ్ టైం హై ప్రెషర్ పంపు, ఈ హై ప్రెషర్ పంపు ఫిల్టరేషన్కి సంబంధించినటువంటి సఫిషియెంట్ ప్రెషర్ని ఇన్పుట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రెషర్ అనేది మెంబ్రైన్ ట్యూబ్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఫిల్టరేషన్ అవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం డోజింగ్ పంప్ నుంచి కూడా యాంటీస్కేలెంట్ డోస్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి వచ్చిన ఫిల్టర్ వాటర్ అంతా యూవీ అవుతుంది. యూవీ తర్వాత ఈ స్టీల్ ట్యాంక్లోకి వస్తుంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ మాడ్యూల్ నుంచి మనకి అవుట్పుట్ అనేది మనం ఆల్కలైన్ ఫిల్టర్కి ఒకటి తీసుకుంటున్నాము. అలాగే ఆర్ఓ డైరెక్ట్ లైన్ ఒకటి పంపించాము రెసిడెన్షియల్కి. సో ఆల్కలైన్ ఫిల్టర్ అనేది దట్ ఈజ్ ఆల్సో ఈ ఆన్లైన్ ఫిల్టర్. దాంట్లో ఆల్కలైన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆల్కలైన్ ప్రాసెస్ జరిగిన తర్వాత అక్కడి నుంచి మనకి నెక్స్ట్ ఉండేటువంటి స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్ స్టోరేజ్ ట్యాంక్లోకి వెళ్తుంది. ప్రొడక్ట్ స్టోరేజ్ ట్యాంక్లోకి వెళ్ళే ముందు ప్రికాషనరీ ఫిల్టరేషన్ ప్రకారము మైక్రాన్ ఫిల్టరేషన్ పెట్టడం జరిగింది. దాని తర్వాత స్టీల్ ట్యాంక్లోకి ఆల్కలైన్ వాటర్ ఫిల్ అవ్వగానే అక్కడ నుంచి బయటికి బూస్టర్ పంపు, గ్రౌండ్ ఫోర్స్ బూస్టర్ పంప్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. దానివల్ల మల్టిపుల్ అవుట్లెట్ స్టాప్స్ అనేది కూడా ఈక్వల్గా ప్రెషర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఫుల్లీ ఆటోమేటిక్ ఆర్ఓ, యూవీ ప్లస్ ఆల్కలైన్ ఫిల్టర్. బయట నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్ లైన్స్ అన్నీ కూడా టోటల్ బిల్డింగ్ అంతా కూడా సప్లైకి వెళ్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ కూడా మల్టిపుల్ ట్యాప్స్ బోత్ సైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ వెళ్ళేటువంటి వాల్స్కి ఫిక్స్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మనకి ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాంట్ అనేది కంటిన్యూస్గా రన్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.